నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు. సార్‌తో మాట్లాడి ఈరోజు గ్యాస్ట్రిక్ సమస్య గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, గ్యాస్ట్రిక్ ఇష్యూ అనగానే దాని నుంచి రిలీఫ్ రాక చాలా మంది అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, పర్సనల్లీ నేను చాలా మందిని కూడా చూశాను. సో అంటే చిన్న ఏజ్ నుంచి కూడా ఈ సమస్య అనేది బిల్డ్ అయిపోతుంది. అంటే మా అమ్మ వాళ్ళు అంటూ ఉన్నారు, ఇది ఒకప్పుడు మాకు 30 ఏళ్ళకి వచ్చిన సమస్య ఇది, ఇప్పుడు మీరేంటి ఇప్పటి నుంచే బాధపడుతున్నారు అని. అంటే దీనికి కూడా మన యోగాలో ఆసనాలు ఉంటే దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉందంటారా? 100% ఉంది. ఓకే. సో బేసిక్గా అంటే మన దగ్గర చాలా మంది క్లయింట్స్ మీరు చెప్పినట్టుగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ జాయిన్ అవుతారు క్లాసెస్కి, ఆన్లైన్ ఆఫ్లైన్గా. సో వాళ్ళ సివియారిటీని బట్టి వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటుంది. కొంతమందికి ఆసనాస్తో సెట్ అవుతుంది, కొంతమందికి డైట్ చెప్పాల్సి వస్తుంది, కొంతమందికి క్రియాస్ చేయించాల్సి వస్తుంది. సో డిపెండింగ్ ఆన్ వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, వాళ్ళ ఇంటెన్సిటీ ఎట్లా ఉంది, ప్రాబ్లమ్ ఇంటెన్సిటీ అనే దాన్ని బట్టి మనం డిఫరెంట్ సొల్యూషన్స్ మనం వాళ్ళకి ఇస్తూ ఉంటాం అనమాట. సో బేసిక్గా అయితే రావడానికి రీజన్ ఏంటి అని చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే, ఎలాగైతే కంప్యూటర్లో ప్రతిదీ ప్రోగ్రామ్ చేసి ఉంటుందో అలాగే మన బ్రెయిన్లో కూడా కంప్యూటర్లో లాగా అన్ని ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1:30కి లంచ్ చేసే అలవాటు ఉందనుకోండి. సో ఆటోమేటిక్గా యాజ్ ఫర్ ద ప్రోగ్రామ్ ప్రకారం 1:30కి మీరు లంచ్ చేసేది ఉంటే 1 మీ బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. రెబెక్కా 1:30కి లంచ్ చేస్తారు, సో గెట్ రెడీ. ఎలా అయితే మీ మదర్ వంట ప్రిపేర్ చేస్తారో అలాగే బ్రెయిన్ సిగ్నల్స్తో పొట్ట మీరు తినబోయే వంటని డైజెస్ట్ చేయడానికి ప్రిపేర్ అవుతుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ మనం తినే ఫుడ్ అనేది కూడా మన సీజన్కి బట్టి, మన లొకేషన్కి, మన రీజన్కి బట్టి మనం తింటూ ఉండాలి. ఎందుకంటే బ్రెయిన్కి తెలియాలన్నమాట ఎలాంటి ఫుడ్ తింటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బెండకాయ కర్రీ తింటున్నారు అనుకోండి, అది కొంచెం స్వీటిష్గా ఉంటుంది. అంటే మీరు మనసు పెట్టి భోంచేస్తుంటే కనుక ఆ స్వీటిష్నెస్ని మీ టంగ్ తెలుసుకుంటుంది. ఆ టంగ్ ద్వారా బ్రెయిన్కి మెసేజ్ వెళ్తుంది. సో రెబెకా బెండకాయ కర్రీ తింటుంది, సో బెండకాయని డైజెస్ట్ చేయడానికి ఎలాంటి ఎంజైమ్స్ కావాలి, దాన్ని బట్టి ప్రిపరేషన్ జరుగుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ మీరేదో ఇన్స్టా రీల్ చూస్తూనో లేదా ఫోన్ మాట్లాడుతూ తిన్నారనుకోండి, తిని చేత కొనుక్కున్న తర్వాత రెబెకా మీరు ఏం కర్రీ తిన్నారంటే, ఒక్క నిమిషం ఆగండి మా మమ్మీకి ఫోన్ చేస్తానని చెప్పి మళ్ళీ మీ మమ్మీకి ఫోన్ చేస్తారు. అంటే మీరు మైండ్ఫుల్ ఈటింగ్ లేదు మీ దగ్గర. సో అప్పుడు బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, అసలు ఏం తిన్నారు, ఏం డెసిషన్ పంపించాలి అనేది. అది ఒకటి. రెండవది, ఇందాక చెప్పుకున్నట్టుగా మీరు 1:30కి మీరు తినేది ఉంటే 1 నుంచి బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది. బట్ మీరు ఏదో ఇక్కడ షూట్లో ఉన్నారు, ఆ షూట్ వెనకాల షూటు ఆ 1 కాస్త 4కి వెళ్ళిపోయింది, రైట్? సో ఆ 1 మీ టమ్మీ ఏదైతే ప్రిపేర్ అయిందో అదంతా వేస్ట్ అయిపోతుంది. అంటే దానికి ప్రొడ్యూస్ అయిన యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ అవ్వకపోవడం వల్ల, అంటే మీరు ఫుడ్ తీసుకోలేదు కాబట్టి యూజ్ అవ్వకపోవడం వల్ల అవి యాసిడ్స్గా కన్వర్ట్ అయ్యి గ్యాసెస్గా ఫామ్ అవుతాయి అన్నమాట. దానికి తోడు మధ్యలో మీరు ఏం చేస్తారు, సరే అని చెప్పి ఒక టీ కొట్టేసి 2 బిస్కెట్లు తినేస్తారు, లేదా ఒక సమోసానో ఏదో తినేస్తారు. సో ఆ టీ పోసేసరికి ఏమవుతుంది, డైజెస్టివ్ యాసిడ్స్ ఆల్రెడీ అసిడిక్, దాని మీద మళ్ళీ టీ పోసారు, అది ఇంకా గ్యాస్ ప్రాబ్లం పెంచుతుంది అనమాట. అదొకటి. తర్వాత ఈ స్పైసీ ఫుడ్ చాలామందికి పడదు. అంటే స్పైసీ ఫుడ్ తినడంలో ప్రాసెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మసాలా, పనీర్ బటర్ మసాలా లాంటిది తినాలంటే దానికి ముందు కనీసం ఒక 200 grams గ్రీన్ సాలడ్ తినాలి. అంటే మీరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు అనమాట దానికి. సో దాన్ని కంపెన్సేట్ చేస్తున్నారు. సో ఇలా టైం డీవియేషన్ ఒకటి, టైప్ ఆఫ్ ఫుడ్, తర్వాత కంటిన్యూస్గా స్పైసెస్ ఫుడ్ తినడం, రైట్, లేట్ నైట్ మెలకు ఉండడం, ఇలా డిఫరెంట్ రీజన్స్ అన్నీ కలిపి యాసిడిటీ అనేది అలా పెరుగుతూ పోతూ ఉంటుంది అనమాట. సో ఈ యాసిడ్ రిఫ్లెక్షన్స్ మనం ఇన్ టైంలో కనుక దాన్ని అడ్రస్ చేయకపోతే ఇంకా చాలా సివియర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి చెస్ట్ పెయిన్ వచ్చేసి అక్కడ నుంచి ఆ చెస్ట్ పెయిన్ కాస్త హార్ట్ ఫంక్షన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఈరోజు మనం వ్యూయర్స్కి చాలా సింపుల్ ఒక ఆసనం ఉంది, అది మనం వ్యూయర్స్కి మనం చేయించి చూపిద్దాము. తర్వాత ఒకవేళ కనుక మీకు ఇంకా సివియర్గా కనుక ఉంటే ఇది చేసినా కూడా తగ్గకపోతే మీరు క్రియాస్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. సో దానికే మీరు స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో బేసిక్ అయితే అంటే ఈ గ్యాసెస్ని సంస్కృతిలో పవన్ అంటాం అనమాట, అంటే గాలి. సో అందుకే దీని ఏమంటాం, పవన్ ముక్తాసన్ అంటాం. పవన్ ముక్తాసన్ అంటే ఆ గ్యాసెస్ ప్రాబ్లం నుంచి రిలీఫ్ పొందడానికి, అంటే ముక్తి అనమాట. అందుకే అంటే మన అన్ని కూడా సంస్కృత్ వర్డ్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని పవన్ ముక్తాసన్ అని చెప్పి అంటూ ఉంటాము. సో ఇది ఎలా చేయాలి అనేది సింపుల్గా స్టెప్ బై స్టెప్ మన వ్యూస్కి మనం ఇప్పుడు చూపించాలి. ఓకే.
సో మనం ఇప్పుడు పవన్ముక్తాసన్ ఎలా చేయాలనేది చూద్దాము. నేనైతే ఇక్కడ ఫ్లోర్ పైన కూర్చున్నాను. మీరు ఖచ్చితంగా ఫ్లోర్ పైన కూర్చోవాలని గ్యారంటీ ఏం లేదు. మీరు బెడ్ పైన కూడా, సోఫా పైన కూడా పడుకొని చేయొచ్చు అనమాట. సో బేసిక్గా మనం ఈ విధంగా సుపైన్ పోస్చర్లో పడుకుంటాము. సో ఈ సుపైన్ పోస్చర్లో పడుకొని మీకు అంటే ఈజీగా కనబడడం గురించి నేను లెఫ్ట్ లెగ్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్, ఈవెన్ బోత్ లెగ్స్ కూడా చేయొచ్చు. సో ఫస్ట్ ఈ విధంగా లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ ఇక్కడ నీ దగ్గర బెండ్ చేసేసి మీ 2 చేతులని ఇంటర్లాక్ చేసేసి రైట్. సో ఇక్కడ నీ కింద ఈ ఇంటర్లాక్ చేసిన చేతులని ప్రెస్ చేస్తూ ఈ థాయ్ తీసుకొచ్చి అబ్డోమిన్ మీద ప్రెస్ చేయాలి. ఓకే. సో బేసిక్గా గుర్తుపెట్టుకోండి, యాక్చువల్గా అడ్వాన్స్ స్టేజ్లో మనం తల పైకి ఎత్తుతాము. బట్ ఈ మధ్యకాలంలో మన మొబైల్, ల్యాప్టాప్ వాడకం చేత నెక్ మీద చాలా ప్రెషర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీరు తల పైకి ఎత్తకండి, తల ఫ్లోర్ మీదే ఉంచండి. సో ఈ విధంగా థైని పొట్ట పైన వీలైనంతగా ప్రెస్ చేయండి. చేయడం వల్ల ఆ పొట్టలో ఉన్న గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి అన్నమాట. సో స్టార్టింగ్లో మామూలుగా ఇలా ఒక 10 కౌంట్ హోల్డ్ చేయండి. ఓకే. దెన్ మెల్లిగా మళ్ళీ చేతుల్ని రిలీజ్ చేస్తూ రైట్ లెగ్ అన్ఫోల్డ్ చేస్తూ స్ట్రైట్గా మళ్ళీ ఫ్లోర్ మీద పెట్టేస్తాం. ఓకే. దెన్ ఇప్పుడు రైట్ లెగ్ మళ్ళీ నీ దగ్గర బెండ్ చేసి చేతులు ఇంటర్లాక్ చేసేసి రైట్ ఈ విధంగా పొట్ట పైన ప్రెస్ చేస్తుంటాం. ఓకే రైట్. సో మళ్ళీ చేతులు తీసేసి కాలు పైకి ఇలా ఫ్లోర్. సో ఈ విధంగా 1 లెగ్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 20-30 డేస్ తర్వాత మళ్ళీ మీరు బోత్ లెగ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది చాలా చాలా సింపుల్ ఆసన్. దీన్ని పవన్ముక్తాసన్ అని అంటుంటాం. దీనివల్ల మీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఈజీగా బయటపోతాయి. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఆల్రెడీ పొట్టలో పెరిగిపోయిన గ్యాసెస్ని కంపెన్సేట్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ మీరు తాగే టీ, కాఫీని కంప్లీట్గా అవాయిడ్ చేసేసి దాని ప్లేస్లో జ్యూసెస్ తీసుకోవాలి. అది గ్రీన్ లీఫ్ జ్యూసెస్ కానీ లేదా గ్రీన్ వెజిటబుల్ జ్యూసెస్ కానీ తీసుకోండి. ఒకవేళ మీకు కుదిరితే ఉసిరికాయ జ్యూస్ కానీ, కాకరకాయ జ్యూస్ కానీ తీసుకోవచ్చు. బట్ ఈ రెండు కూడా కొంచెం కాషియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది జ్యూసెస్ కానీ మనం చెప్పలేం. కాబట్టి మీకు వీక్ ఆఫ్ ఉన్న రోజు మాత్రమే ట్రై చేయండి. ఎందుకంటే చాలామందికి ఉసిరికాయ కానీ, కాకరకాయ కానీ జ్యూస్ కనుక మీరు తాగినట్లయితే మీకు కంటిన్యూస్గా లూజ్ మోషన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీకెండ్ లేదా వీక్ ఆఫ్ ఉన్న రోజు మాత్రమే ట్రై చేయండి. మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది చూడండి. లేదు అంటే మీరు ఒక 50 ml తీసుకొని ట్రై చేయొచ్చు. సో ఇలా ఆ గ్రీన్ జ్యూసెస్ కనుక ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకున్నట్లయితే నైట్ మొత్తం మనం ఒడిగన్సే ఎంటీ స్టమక్ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏవైతే యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయో అవన్నీ కూడా ఈ జ్యూసెస్ వల్ల కంపెన్సేట్ అవుతాయి. ఇంకా మీకు సివియర్గా కనుక ఏమైనా ఉండి మీకు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి, క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ స్క్రోల్ అవుతుందో దానికి కాంటాక్ట్ చేసి మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకా ఏ టాపిక్ పైన కావాలి చెప్తే ఆ టాపిక్ పైన మేము మీకు వీడియోస్ తయారు చేసి మీకు అందిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి ఆ ఛానల్. నమస్తే.